హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మంగళూరులో మా సెకండ్ డే ఎలా గడిచిందంటే, యాక్చువల్గా మేము సెకండ్ డే సంగీత్ అంతా అయిపోయింది ముందు రోజు. సో సెకండ్ డే ఏం చేసామంటే, మేము టెంపుల్స్కి వెళ్ళాము. అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. మంగళూరు మాత ఉంది, అండ్ దెన్ ఈశ్వర్ టెంపుల్ ఉంది, అండ్ దెన్ కొన్ని టెంపుల్స్ సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్స్ అంతా కవర్ చేసామన్నమాట. చాలా బాగుంది, అండ్ దెన్ చాలా ఎండ కూడా ఉన్నింది. సో అలా గడిచింది. ఏ టెంపుల్స్ పోయాము, ఏం చేసాము అంత వీడియోలో. సో గైస్, ఇది కద్రి మంజునాథేశ్వర టెంపుల్. ఫస్ట్ ఇక్కడే మేము విజిట్ చేసామన్నమాట. ఇది మాకు కొంచెం దగ్గరగా ఉన్నింది ఈ టెంపుల్, అందుకని ఇక్కడ పోయాము. కదిరి మంజునాథేశ్వర టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఈశ్వర దేవుడు, అండ్ దెన్ అయ్యప్ప స్వామి, గణేష టెంపుల్, అండ్ దెన్ పార్వతీమాత ఉన్నారనమాట. చాలా బాగుంది టెంపుల్. చాలా విశాలంగా ఉన్నింది, చాలా పెద్దగా ఉన్నింది. అండ్ దెన్ గోపురం అయితే బ్లూ కలర్లో పెయింట్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ పోతే నాకు ఏమో పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపించింది. నాకు టెంపుల్ బాగా నచ్చింది. ఈ టెంపుల్లో ఏమైనా కోరుకుంటే అవుతుందని టాక్స్ ఉంది. సో అది ఎలా ఉన్నదంటే వైబ్ అలాగే మనల్ని లాగుతున్నట్టు అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. సో గైస్, ఇదే సూర్యనారాయణ టెంపుల్ గోపురం అండ్ ధ్వజస్తంభం. సో లోపల ఫోన్ అలో లేదు కాబట్టి ఎంటర్ అయిపోతున్నప్పుడు ఎవరో చెప్పారు ఫోన్ నాట్ అలౌడ్ అని. అండ్ దెన్ పైన అంతా చూడండి ఎంత బాగుండిందో. మాకు ఫోటో తీయాలనిపించింది, కానీ వాళ్ళు లేదు అని చెప్పారు కాబట్టి అక్కడే ఆపేసాను అనమాట. మీరు కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే ఇదే నారాయణ టెంపుల్. సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఏమారా అంటే సూర్యనారాయణ టెంపుల్ లోపల స్తంభానికి మన రాశిలు రాశారనమాట. అన్ని రాశులు రాశారు. ఎందుకో తెలియదు కాబట్టి చాలా పురాతన టెంపుల్ అంట అది. ఆ ప్లేస్ లైక్ లోయలో ఉన్నట్టుంది. లైక్ మనము కొండకు దిగినప్పుడు ఎలా ఉంటుందో అలా లోయలో ఉంది. చాలా పెద్ద బాగుంది. అండ్ దెన్ బయట అయితే సండే, మండే దాని గురించి స్పెసిఫిక్ చేశారనమాట. బుధవారం ఏ దేవుడు పూజించాలి, గురువారం ఏ దేవుడు పూజించాలని. చాలా బాగుంది. ఆ టెంపుల్ కూడా విశాలంగా ఉంది. అండ్ దెన్ అక్కడ మేము ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఆదిత్య స్తోత్రం జపం చేస్తే చాలంట. హార్ట్ ప్రాబ్లం ఉంటే క్లియర్ అవుతుందని సూర్యనారాయణ టెంపుల్లో మేము పూజ చేసాము. ఆదిత్య స్తోత్రం చెప్పుకొని పూజ చేశారు. సో గైస్, సూర్యనారాయణ టెంపుల్కి వచ్చాము. దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది దర్శనం. ఇక్కడ సూర్యనారాయణ కాకుండా ఇక్కడ గణపతి ఉంది, నెక్స్ట్ దుర్గామాత కూడా ఉంది. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్. ఒకసారి మేము విజిట్ చేయాలి. లోపల మనకు ఫోటో అలో లేదు కాబట్టి ఏం తీయలేకపోయాను. సో చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే సూర్యనారాయణ స్వామి టెంపుల్. చాలా బాగుంది లోపల. సో గైస్, ఇప్పుడు మేము మహాకాళి మంగళగిరి దేవస్థాన టెంపుల్కి వచ్చాము. దేవి టెంపుల్కి చాలా బాగుంది. గైస్ చూడండి, శ్రీ మంగళగిరి దేవస్థాన టెంపుల్, దేవి టెంపుల్. సో ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నాట్ అలౌడ్. మేము పోయి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. టెంపుల్కి వెళ్ళామన్నమాట. మహాకాళి మంగళేశ్వర టెంపుల్కి వెళ్ళాము. మాతా టెంపుల్కి చాలా బాగుంది. టెంపుల్ కూడా రష్ ఉన్నింది, బికాస్ ట్యూస్డే కాబట్టి చాలా రష్ ఉన్నింది. అండ్ దెన్ దేవుడిని చూసాము. అక్కడ కూడా యాక్చువల్గా ఈ ట్రిప్లో మేము చాలా గణేశుడిని దర్శనం చేసుకొని అన్నమాట. అన్ని విఘ్నాలు పోనీ అని ప్రార్థిస్తున్నాను. టెంపుల్స్ అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత రూమ్కి వచ్చేసాము. టుమారో నెక్స్ట్ డే పెళ్ళి ఉంది 7 o'clockకి. దానికి రెడీ అయ్యాను. అది కూడా ఈ వీడియోని మీకు చూపిస్తాను. Subscribe, don't forget the bell icon for more updates. Until then, take care, bye bye, and keep smiling.